కన్నీరు మొదలుతుంది. ఆ కన్నీరు వచ్చేని బయట కొంగు ముద్దాడు నానింది. మరి వాళ్ళేం సంతానం పైన ఉన్నారా లేదా? ఇద్దరు ఉంటే లేకపోతే లేదు. ఇద్దరు ఉంటే లేకపోతే లేదు అంటే అక్షరాలకు పది మంది పొరాలు ఇస్తాయి, ఇద్దరిద్దరు పిల్లలు ఇస్తాయి. ఎల్ల రంగలేవో భయం, అయ్యో అలా పొద్దుగంగా భయం అన్నం లేకుండా ఓడగడుతుంది. ఇక అన్నం లేకుండా ఓడగడుతుంది. అరే అట్లా కాదే పిచ్చిదానా, అన్నం ఉన్నా పిల్లలిస్తే కదా అన్నం ఉంటుంది కానీ నువ్వంటాను. అన్నం ఉన్న కాడ పిల్లలు ఇచ్చినాం అనుకో, పిల్లలు ఉన్న కాడ అన్నం ఇచ్చినాం అనుకో, సుఖంగా తింటారు ఆగమంటారు. మరి దేవుడు అది కట్టాడా? అందుకే కాబట్టి అన్నం లేని కాడ పిల్లలు ఇచ్చిన అన్నం అయిపోతే అయ్యో బాగా అంత మేము బతుకునే కష్టాన్ని మా గర్భాన్ని ఓ సాగలోళ్ళు ఆగలైతే మంచిగా తిరిపోర్రి. మటన్ ఉన్నది, బంగారం ఉన్నది, కూరి అయితే అన్నయ్య పిల్లలు వేయద్దు, పిల్లలకి అన్నం వేయద్దు. అయ్యో భగవంతా మీ ఎట్లా బతకాలని నాయన మనసు పోతే భూలోకి నుండి ఎండి కొండ పులవాసాయి కుడుతుంది. నువ్వు పెళ్ళాని, నేను మొగాడిని, బండలైపోతా అమ్మ పరదమ్మ నువ్వు ఇంటికి పొమ్మ 18 కిలోలకి వెళ్ళి కొట్టిండు. అప్పుడు అమ్మ పరమాత్ముడు భూలోకి వెళ్ళిపోతా. తల్లి ధర్మపతి భక్తురాలు, ఆ తల్లికి సంతానం అయితే భార్య భక్తురా పాడవాడికి వీళ్ళు ప్రాణం తీసుకుంటే తీసుకున్న కౌసుకులు అయితే ఎవరు పుయ్యబట్టారు. ఒకటి వచ్చి ఓడగొట్టుకుంటారు అని అప్పుడో దేవదంగమయ్యా మరి గంట 90 లక్షలు 4 గంటలు 40 లక్షలు 4 గంటలు 80 లక్షలు గంటల మూగల్లా గరుడు సంగమయ్యా నగరం రావటే హరే హరి రామ ఈ రెండో రెండో చెవులో సర్వోత్సత్రం తీర్థ ప్రాధాన్యుడి కళ్ళు ఈ రెండో జమల కొల్లో తీర్థ ప్రాధాన్యుడి కళ్ళు అత్యధనం అనుకున్నాడు అవసరం పోతే భార్య భర్తలు అష్టపద పట్టుకొని కైలేసం వస్తారు. నల్లంటేనే అన్నం తింటే దేవతలు అంటే అమృతం దాంతో ఈ నల్లని ఇంతమంది తీసుకురా తన అత్త నిద్ర మొక్కుంటే 60,000 పెద్ద చౌదరి ఇస్తారా మరి ఆ గాంభీర నగరం ఊరు బందుకున్నాయి. గాంభీర సాయి గుళ్ళ వేటికైనా ఓరి గుళ్ళ వేటికైనా దేవుడల్లా వచ్చిన గన గన గంటలు గంటలల్లా కొట్టిన గుబా తెగులా కడపలమంట 3 సోలు తింటా మూలో వంట అప్పుడు వస్తే చెత్తడు కొడతా ఇచ్చడాడు ఉంటే మానే ఇస్తా మరి
ధర్మపతి భార్య భర్తలు చూడు తపస్సు చేస్తే ఉండనయ్యా కనకన కనకన గంట కొట్టి అమ్మ భవతి భిక్షాంది అన్నప్పుడు కనుకనేమి ఆ తల్లి ధర్మపతి శివులారయ్యిందనమ్మ ఏందయ్యా ఇదేనా పూజ పట్టుడు నేను పూజ పట్టి గీన చేస్తాడు గదినాడు సాకలు ఇంటికాడ ఓ బాగా పెట్టిన ఒకసారి గిట్ట పడరే పిల్లలు అయితే ఆడరా ఎంత కట్ట పడాలే అట్టలేదే కనపడతా కలదా లేదా కోటర్ ఇచ్చినోడే వాటర్ చేయడా మోసం కనుక ఏందయ్యా బాబా ఇట్లా కుర్రు కొట్టినాక ఎలుకలు ఉంటాయి ఇట్లా మా ఇంట్లో బిడ్డ ఎలుక రాదు మా ఇంట్లో అది సూర్యులోకి ఎలికి చూస్తుంది చూడదు గర్ర అన్నాక వేస్తాయా నీవే బయట పంటారా బిడ్డ ఆయన ఇంతమండుడే అగదుడు 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 అగదుడా భయ్యా భయ్యా ఇంకా సౌండ్ పెరుగుతుంది బాబా బాయిలో నీళ్ళు బుడ్డి మొత్తం కూడా చూడు బుర్రు అని పూజ పట్టుకొని లేచి గంటలు కొట్టావా ఎప్పుడు కొట్టిండే గంటలు అరే పట్టుబోడ పప్పతనం అంటే బొమ్మది కొట్టినా ఎన్నడుకున్నాము కన్నట్టుకున్నది గంట కొట్టవే నీ గుంటలు కొట్టవే మరి ఎవరు కావచ్చయ్యా గంట కొట్టిన వాళ్ళు అమ్మా ధర్మపతి మీరు భార్య భర్తలు ఇద్దరు గుణముతురా అమ్మ మీ అతి కది చెప్తా ఎవడు కొట్టారా వాడి ఎవడే వాడు ఎవడే వాడి ఎసోటాడే వాడు ఎసోటాడే వాడి అత్త మిండర్రా వాడి మా అత్త మీడు నాతో చెప్పపోరా ఎవని అల్లా అల్లా నాకు మీడు మీ సినిమా ఉన్నాడు అని సినిమా సింధుడు కొనొస్తానా సినిమా సిసిరోడు పోయి వస్తాడా చెప్పు ఓ నీ అత్త సిగ్గులేదు నీకు మాలేదు వారి చెప్తా నాతో చెప్పాలి మీ అత్త ఎందుకు మీ అత్త గురించి చిన్న మరిదిని అబ్బా చిన్న మరిదిని సినిమా అవును అవును మరి ఎవరు కావచ్చయ్యా గుడి ముందు కనుక కనకన కనకన గంట కొడతాను విదర్భరాజా ఆడదాను విరుగుతానం ఇందిరా మీరు గులగలు బయటికి రారు మీ సంగతి చెప్తాను అధిపతిని అధిపతిని 76 దేశాలకు 76 దేశాధిపతిని దేశాధిపతి పిచ్చకుంటాని పిచ్చకుంటాడు మరి ఊకోవయ్యా ఎందుకు నువ్వు సన్న వయసు మరి అప్పుడు భార్య భర్తలు గుడి ముందు ఉన్నాడు సంగమయ్యా పెట్టి చూడావు మరల విలువ బట్టే భార్య భర్తలు పొద్దుగాలం వచ్చిన సేపుచ్చుగా నిలగొట్టరాదు ఆపిడీలు వచ్చిన సంద కావాలని నిలగొట్టద్దు నాకు ఇంత దానం చేసి బిడ్డ పోయిరామని చెప్పాలని భిన్నమ చేసిన భార్య భర్తలు గుడి ముందు ఉన్నడు సంగమయ్య వేడికమ్మ ఉన్న పియన్నీలా
వారి అత్తని చెప్పకొట్టేంద్రా నీ మనసుకున్నాక కోపం ఉన్నది ఏంద్రా అంటే నీ మంచిగా కనబడతలేదు ఎట్లా పోషించే అరే అన్న నిన్నట్టు మాట్లాడారా పెండది వింటారా మనిషి కుట్టలే మాకు తినవరా లావు లావు అదే ఎందుకు వచ్చినావురా ఎందుకు వచ్చినావు అండనా ఏం కావాలరా ఏం కావాలరా నా బెల్లం కావాలా పిల్లలు కావాలా తీసుకోపో తీసుకోపో పోషించే ఓరి వారి నీ పిల్లలు నాకెందుకురా నీ పిల్లలు నాకు బిడ్డ లాంటిది ఓరి వారి చెప్పి కూర్చొని ఎవరుతాడు నా సంగతి తెలియదు ఏం చెప్తావు ఒక్కసారి ఓం బ్రెయిన్ బిస్మిల్లా నా కట్టేసి నీ కళ పెట్టిననుకో ఇంతమంది కూడా నేను పందిని ఎత్తా బిడ్డ పోయా బందిని చేయి మంది బియ్యం బతాడు వీడు అంతకు పెట్టగల మాల్ మసాలా నీతో కోన్ కిస్కం కొట్టండి ఓరా ఇట్లే రారా ఏం చెప్తావు ఇట్లా రారా ఏం చెప్తావురా నా సంగతి తెలియదు ఆరే చెట్టు అని కాబట్టి గుంక చెట్టు గుంజి పెడితే నీ గూడు గుడి మొత్తం లేచిపోవాలి ఒక్కసారి కట్టేసి కళలో పెడితే నిన్ను కుక్కని ఆడు కుక్కని చెప్తా అవునవును డోలని మో కుక్కని చెప్తా జై జై అటు బైపాస్ చెరువు కట్ట మొత్తం మీద. తీసుకుపోయి గుడ్డేలు కాదు పొడిచాడు పొడుతుంది మొదలు కాదురా ఏ అక్కడ చీకట్ల గడ్డ మొడతాను సంగతి చూస్తా అద్దయ్యా పాపం పెద్ద మనిషి గుమ్మడి పండుగలో ఎండలు కూడా వచ్చారు చూడు ఎట్లా గుమ్మడి పండు ఉన్నట్టు వద్దయ్యా కూర్చోవడం ఎందుకు నోరు పోయి మొగడు అవైతే చెప్తే కట్టినాడు మరి ఏం చేస్తాం మొగడు అనలేవన్నా వాడు కర్రె మొక్క పడిన ఎర్ర మొక్క పడిన కోతి మొక్క పడిన కాల మొక్క పడిన మొగడమ్మా ఏం చేస్తాము మన కర్మ అబ్బ మళ్ళీ అన్నట్టుగా ఇంత 10 మంది వచ్చి ఏ రంగు ఉండాలి మొగడు ఉండాలి ఇంత బొట్టు బోన ఉండాలని మొగడు దేవుడు అంటానా అలా కూర్చోనా నాకు 20 సారా కూర్చోబెట్టి రోగం నన్ను పిలుగుతుంది మొత్తమే కూర్చుండి లేస్తే నువ్వు కొట్టాల తిట్టాల కంటితోటే బెదిరియాలి ఆడలను కొట్టద్దు తిట్టద్దు కంటితోటే బెదిరియాలి ఆడలను కొట్టావు తిట్టావు అనుకో వాళ్ళ పెదవులు ఆడతానే అంటే మొగోడు తుసాడు పోసినట్టే అంతేనా అతగురా నాని నేను మీ ఇంటికి వచ్చిన మరి వైన పెదవులు ఆడుతుంది నైట్ ఏమో పోసిందా అట్లే రా పోంగరంగా పైలో అంటుంది అంతేనా ఉడుకుడుకు పోసిందా మనలేవన్నా లే అట్లేనావా పిల్లలు నాకు 20 సార్లు కూర్చోబెట్టి నా రోగం నొప్పి చూడు మొగడు కాదు అవ చెప్తే ఏం నేను అనుకుంటారా అరే భయం ఉంచుకునే కడుపు ఉంచుకోవాలి పెద్దవా భయపడుతుంది లబ్బర్ తాగుతాను ఎక్కినా కొద్ది తాగుతూ చెట్టు వెళ్ళిపోతుంది ఇదే కడిపోయా ఉన్నా ఇక భయపడుతుంది ఎవరయ్యా ఒక చెరువు నీరా అంటారు ముచ్చాడు ఏళ్ళ పొద్దుంటే ఆవులు నడుకొని తిని తెల్లాలేసి మరో ఊరు పోతాడ కొంగలకు ఒక చెరువు నీరా అంటే ఏ చెడ నీళ్ళు ఉంటే ఆ చెల కొంగల తేడ బిడ్డ ఊరు పేరు నాకు చెప్పలేవా పల్లె పేరు నాకు చెప్పలేవా బిడ్డ భక్తులారా ఏ ఊరున్న ఏ పల్లె ఉన్నది ఈ గుడిలో ఏ మూడ కొట్టుకుంటా ఏ ఆడుకుంటా అందుకే అంటారమ్మా దాని ఉంటే దాచుకోవాలి ముళ్ళుంటే మూసుకోవాలి రోగం వచ్చే దాకా ఎరగాలి ఏ దాకా నవ్వుతా ఏ డాక్టర్ ఏ గోరు ఇస్తాడో ఏ సూది ఎత్తాడో సూది వలన గోళ్ళ వలన రోగం మనకి ఎరగలే బిడ్డ కట్టమున సుఖమడిగిన ఉన్నా
శరణు దేవరా నాది శివనంద్ర కోట నా భర్త పేరు విధర్మరాజు నా పేరు ధర్మాపతి అయ్య మాకు ఇంటి బంగారం లక్షల రూపాయలు కోట్లాస్తులు అన్ని విధాల కలిగి ఉన్నాము మాకు పెళ్లి జరిగి 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు మా గర్భాన కోరిన కొడుకు లేరు బౌద్ధ బిడ్డలు లేరు అయ్యా మేము కడుపు వండగ కాలు నడగ తిరుపతి తీరంగా ఓనంది మానంది కంచి కావిరి తుంగభద్రవేని మొక్కని దేవుడు మునగన గుండము చెయ్యని పూజలు లేదు శివరికి పాడబడ్డ గుళ్ళ కనుక నేమే తపస్సు చేస్తాము అయ్యా మా ప్రాణం పోయిన పర్వలేదు ఏ ఇంటి వేన బుక్కడ అన్నం పెడతారు ఏ కళ్ళము కాడి వేన తోడి కింద పెడతారు అయ్యా నీకు మేము ఏమీ దానం చేస్తుమే బిడ్డ నేను రాజ్యం తిరిగా లంకా సంఘాన్ని కాదు దేశాన్ని తిరిగా దేవ సంఘాన్ని కాదు శివుని వద్ద ఉండే శివపాల సంఘాన్ని బిడ్డ అడవిలోకెళ్ళి నీ వస్తాన తిరుపతి బ్రాహ్మణులు తీరంగం పోతారు తీరంగం పోయే బ్రాహ్మణులు తిరిగిపోతూ పోతున్నారమ్మా కాళ్ళు ముందు ఆయన చేతులకైనా విడుదల పెద్ద మనిషి నా బలవంతం ముందు వేలు బిడ్డ అడవికి వెళ్ళి వస్తంటే మీ అలిగిరి నచ్చింది ఇలా కొడుకులు బిడ్డలేక ఈ గుడి బాధపడతాను బిడ్డ నన్ను నమ్ముకుంటే నా చేత సంతానానికి ఇస్తానమ్మా అయ్యా నువ్వు నరునువా పురాహరునువా దేవునువా నాకు తెలియదు నన్ను నమ్ముకుంటే సంతానం ఉన్నది చల్లని మాట ఎప్పుడే సంగమా కొంగు నేను మళ్ళా దాకా బలమే ఒడిలో పలవేస్తే వచ్చిపోతుందమ్మా అయ్యా దోశ చేస్తానయ్యా దోసకాయ బలం అవుతుందమ్మా అయ్యా సింగులు చేస్తా జంగమా సింగులో బలం అయితే సిల్లిపోతుందమ్మా వెళ్ళేస్తావురా అరే కంపెనీ కుత్తే అరే వెళ్ళేస్తావురా నిన్న డౌలే మొన్న డౌలే నిన్న టౌలే కాదు మొన్న టౌలే కాదు కానీ నీ పిల్లలకి నీకు ఇస్తారా అయ్యా ఆయనకి ఇస్తే అలక అవుతాడు భరణ్ సాఫర్ అవుతాడు ఆయన దావకాలు కాదు ఇంటి కడగాడు ఆయన అనుకో నీ కూడా భరణ్ సాఫర్ ఏ పని ఏ ఆఫీస్ లేదు 500 పెట్టామని కళ్ళుగా అవుతాడు 50,000 అవుతున్నాయి అయితే ఊడిచిపోతుంది కానీ బిడ్డ సంతానం ఇచ్చుడు నేను ఇచ్చుడు అట్లా కాదు నువ్వు తీసుకుని అట్లా కాదు పాముకి పండుగ ఇస్తాం తేలిక కుండాన్ని ఇస్తాం మనం నిర్వేళ ఇస్తాం అన్నారు నేను ఇచ్చే పని నీకు కళ్ళు తిరిగితే కరిగిపోతాయి కాబట్టి 2 శ్రీపాలు దగ్గర పెట్టాలి 2 వస్తాలు లేదా కాకరి కలమిడి పిట్ట రంగులు ప్రాణం ఇస్తే ఎంగిల్ సంతానం ఎంత బిడ్డ ఆ తల్లి కనుక 2 శ్రీపాదులు ఒక దగ్గర పెట్టి నష్టంలో వాళ్ళ ఆడి వేసి కాకి వర్ణము కళ్ళ మూసి మరి పిట్ట పిల్ల వర్ణం అంగిలి ప్రవరించింది అప్పుడు వచ్చిన దేవసంగమయ్య శ్రీ